సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి సర్వాయి పాపన్నకి జై గౌడన్న 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 సర్వాయి పాపన్నకి ఈరోజు జగిత్యాల జిల్లాలో విప్లవ వీరుడు బహుజన వీరుడు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఇవాళ జగిత్యాల గౌడ సంఘం మేమందరం కూడా ఈరోజు గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మా విగ్రహానికి మా మహారాజుకి ఈరోజు మేమందరం కూడా పూలహారం సమర్పించి వారి ఆశీస్సులు పొందడానికి వచ్చినాం. ఇవాళ అందరం కూడా ఇక్కడ ఇవాళ బహుజన వీరుడు ఇవాళ ఆయన ఆ బహుజన వీరుడిని ఆదర్శంగా తీసుకొని మేము ప్రతి కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ మాకు రేణుకా ఎల్లమ్మ మాత ఎట్లయితే మాకు కులదైవతనో మాకు ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి ముందుకు సాగండి అనే మనోధైర్యాన్ని ఇచ్చిన గొప్ప వీరుడు మా సర్వాయి పాపన్న. ఈ సర్వాయి పాపన్న గురించి అందరికీ తెలిసిన విషయాలే, కానీ కొన్ని విషయాలు నిజంగా కూడా ఇప్పటికీ మనము మర్చిపోకుండా ఎప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఆయన ఒక గోల్కొండ కిలని కొట్టిన రాజు, ఒక భువనగిరి కిలని కొట్టిన రాజు. ఆయన ఒక్కడే గౌన్లోడు ఒక్కడే రాజుగా ఆయన ఎదగడం కాదు, ఆయనతో పాటు మొత్తం బహుజనుల అందరినీ కూడా కలుపుకొని పోయాడు. అందులో ఒక చాకలి, కమ్మరి, కుమ్మరి, మున్నూరు కాపోలు, పద్మశాలీలు అందరూ కూడా ఉన్నారు. అంటే ఒక రాజుగా ఎదగడానికి కావలసిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అందరినీ కలుపుకొని ఒక రాజుగా ఎదగాలి. కాబట్టి ఆయన ఒక బహుజన వీరుడుగా నిజంగా వీళ్ళందరినీ కలుపుకున్నాడు. వాళ్ళందరితోనే సైన్యం చేసుకున్నాడు. వాళ్ళందరితోనే మనం ఎందుకు పన్ను కట్టాలి అని ఎదిరించిన ధీరుడు. మరి ఆ ఎదిరించిన ధీరుడు ఇవాళ ఆ రోజులలో గోల్కొండ కిలను కొట్టిండు.
మరి ఆ గోల్కొండ కిలాను కొట్టిన ఆ మహారాజుని ఇవాళ మనం వర్ధంతి జరుపుకోవడం ఇవాళ మాకు సంతోషం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పుడైనా కూడా ఇవాళ పెత్తందారుల వ్యవస్థ ఇక్కడ బాగా వినాశనాన్ని కోరుకుంటున్నది. ఆ పెత్తందారులు చేయబట్టే ఆ రోజులో కూడా మన బహుజన వీరుడు సర్వాయి పాపన్న ఆ రోజు గోల్కొండ కిలాకి ఆయనని చంపేసేసి ఆయన తలని మొండాన్ని గోల్కొండ కిలకు కట్టడం జరిగింది. ఆ రోజు కూడా దురదృష్టకరమ వసత్తు రోజు అది. ఎందుకనంటే అంత పెద్ద విప్లవకారుడు, అంత పెద్ద బహుజన వీరుడు, అది ఎన్నో రాజ్యాలు ఏలి ఎన్నో కోటలు కొల్లగొట్టే ధైర్యం ఉన్న వాడిని మొత్తం పెత్తందారులు ఆయనను మోసం చేసి అంతా చేస్తే ఆయనని చంపేసేసి ఆయనకు మొండాన్ని గోల్కొండ కిలకు కట్టిరు. మరి అట్లాంటి రోజు ఈరోజు నిజంగా అంత బాధాకరం అనిపిస్తుంది. కానీ ఇవాళ ఆయన మనకు వదిలేసిన ఆయన ఆశయాలు మేమందరం కూడా గౌడ సంఘం వాళ్ళందరం కూడా లేదా బీసీ కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఆయన విప్లవకారుడు. ఆయన అందరం కలిసి ఎట్లయితే ఒక రాజ్యాధికారం వెళ్ళిండో మనమందరం కూడా దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా మనందరం కూడా కలవాలి. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా మనందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమంలో ముందుండి మనందరం కూడా మనకు కావాల్సిన అన్నీ కూడా సాధించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి జగిత్యాల గౌడ సంఘం పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడికి రావడం, కుల పెద్దలు వాళ్ళందరూ కూడా గీత కార్మికులు కూడా చెట్లు గీసే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి వారు కూడా వర్ధంతి సందర్భంగా సర్వాయి పాపన్న గారికి పూల హారాలు ఇవ్వడం ఇవాళ మా అందరికి కూడా సంతోషంగా ఉన్నది. ఇవాళ మాకు ఒక గొప్పతనం ఏమనిపిస్తుంది అంటే ఇవాళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అధికారికంగా వర్ధంతి అండ్ జయంతి రెండు కూడా కార్యక్రమాలు కూడా మాకు జరగడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవాళ వర్ధంతి ప్రోగ్రాం జరుగుతున్నది. ఇవాళ అక్కడ కూడా వర్ధంతి ప్రోగ్రాం జరుగుతున్నది. మేమందరం కూడా దాంట్లో కూడా భాగస్వామ్యం అవుతాం, ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే మాకు సంతోషం అనిపిస్తుంది. ఒక బహుజన వీరుడికి దక్కుతున్న ఘనతగా మేమందరం కూడా భావిస్తున్నాము. ఇది మరి ఆయన ఆశయాలను సాధనాలను మనందరం కూడా ఉనికిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. జై గౌడన్న.